ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇద్దరూ చిలక గోరింకల్లా సంతోషంగా ఉంటారని ఎన్నెన్నో ఊహించుకున్నాను. కానీ ఏం జరుగుతోంది? నా కొడుకు సౌమ్యుడు, గుణంలో రాముడు అనుకున్నాను. కానీ సుందరం భార్యతో ఎలా మసలుకోవాలో తెలియనివాడని గుర్తించలేకపోయాను. ఒకటి రెండు తప్పులు ఎవరైనా చేస్తారు కదా వదనా. సుందరం కూడా అంతే. ఇల్లన్నాక గోడలు, సంసారం అన్నాక గొడవలు ఉంటాయి. నిదానంగా అన్నీ తానే తెలుసుకుంటాడు వదనా. ఇదే మనం చేసిన తప్పు. మొన్నటి వరకు చిన్నపిల్లాడు తనకేం తెలీదని సుందరమూర్తి చేస్తున్న తప్పులన్నీ క్షమిస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా బాధ్యత తెలియకపోతే ఎలా? సుందరమూర్తి వల్ల ఈశ్వరి ఎంత క్షోభ అనుభవించుంటుందో ఆలోచించావా? అవునదనా, ఈశ్వరి గురించి ఆలోచిస్తే నాకు కూడా బాధగానే ఉంది. మీరే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్లు కూడా తాగరు. తినరని తెలుసు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఏదేదో ఆలోచిస్తే మీరింకా డిప్రెషన్లోకి వెళతారు. అప్పుడు ఇంకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తారు. ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండదనా. పోనీ జ్యూసా? నాకిప్పుడే వద్దు. సరే. ఆకలి దంచేస్తుంది, మనం తిందాం.